మండల కేంద్రం కరప గ్రామంలో త్రాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారని, అలాగే ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రామాల్లోని త్రాగునీటి సమస్య, డ్రైనేజ్ సమస్యలను తక్షణమే పరిష్కరించడం జరుగుతుందని కాకినాడ రూరల్ జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ తనయుడు పంతం సందీప్, రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రం కరప గ్రామంలో స్థానిక జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పంతం నానాజీకి మద్దతుగా ప్రచారం చేపట్టారు. గడప గడపకి తిరిగి ప్రజలకు ఉమ్మడి కూటమి మేనిఫెస్టో పత్రాలు పంపిణీ చేశారు. అలాగే ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బోగిరెడ్డి కొండలరావు, పండు, ముద్రగడ రమేష్, గంగాధర్, టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, బుచ్చిబాబు, అధిక సంఖ్యలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరప హెడ్ క్వార్టర్స్ అయిన కరప గ్రామంలో నేను పంతం నానాజీ గారు అబ్బాయి సందీప్ అనే నేను, అలాగే టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులతో కలిసి స్థానిక జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులతో కలిసి ఇంటింటా ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే ఈవేళ మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఇంటింటా ప్రచారం చేస్తుంటే ఎవరు కూడా మాకు ఒక స్కూల్ బిల్డింగ్ కావాలనో లేదా గుడి కావాలనో అడిగేదానికంటే కూడా మౌలిక సదుపాయాలు అడగడం జరుగుతూ ఉంది. మాకు నీరు కావాలి, డ్రైన్ కావాలి అనేది ఎక్కువ వినిపిస్తూ ఉంది. నానాజీ గారు కూడా మొన్న వారాయి ఎప్పటి నుంచి దాని ముందు నుంచి కూడా ముఖ్యంగా నెగ్గిన వెమ్మటే ప్రత్యేక దృష్టి మౌలిక సదుపాయాలైనటువంటి డ్రింకింగ్ వాటర్, డ్రైన్స్ ఫెసిలిటీ మీదే, వీధి దీపాలు, వీటి మీదే ఎక్కువ శ్రద్ధ చూపుతానని కూడా తెలపడం జరుగుతుంది. అయితే ఇక్కడ పర్యటిస్తూ కరప గ్రామ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నది ఏంటంటే, నెగ్గిన సంవత్సర వ్యవధిలోనే మంచినీటి సమస్య, అలాగే డ్రైన్ల సమస్యకి దీర్ఘకాలిక పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్తారని తెలియజేస్తూ 13వ తారీఖున జరగబోయే పోలింగ్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి నానాజీ గారిని, అలాగే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఎదురుకు పోయినప్పుడు కొన్ని వాటర్ పాడవుతుంది. ఎప్పటికప్పుడు పైప్ లైన్ చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజాప్రతినిధుల మీద ఉంది. ఇంతకుముందు ఫిషర్మెన్ కాలనీలో కూడా ఇదే పరిస్థితి వచ్చినప్పుడు పైప్ లైన్, అప్పుడు ఈ చెరువులు లేనప్పుడు పైప్ లైన్ బదలాసిపోయి డైవర్ రావటం, అప్పటికప్పుడు 2 రోజులు క్యాంప్ మెయింటైన్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో సఫర్లు చేయటం మీకు అందరికీ కూడా తెలిసింది. ఏది ఏమైనా నానాజీ గారి దృష్టికి ఈ 2-3 ఇక్కడ వేడంగి కానీ, అక్కడ తోరంగి కానీ, అక్కడ కాకినాడ పండూరు స్కీమ్ కానీ 4 స్కీములు ఉన్నాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 4 స్కీముల యొక్క ప్రాబ్లమ్స్ నానాజీ గారికి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సంబంధిత మంత్రివర్గంలో చర్చించి దీని మెయింటెనెన్స్, ప్యూరిఫైడ్ వాటర్ ఇచ్చేలాగా మెయింటెనెన్స్ పెట్టి వాళ్ళకి సకాలంలో డబ్బులు రిలీజ్ చేసి అవసరమైన పైప్ లైన్ రీప్లేస్ చేసి ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వాలి. ఇంటింటికి కుళాయి ఇస్తున్నామన్న మా మిత్రపక్షమైన మా సయోధ్య పార్టీ అయిన బీజేపీ వాళ్ళు చెబుతున్నా, కుళాయి ఇచ్చినా త్రాగే నీరు కావాలి వాళ్ళకి. వెంటనే కూడా ఈ చర్య తీసుకోవాలని నానాజీ గారికి అతి ప్రాముఖ్యత అయిన విషయం ఏంటిది. ఈ 4 స్కీముల్లో ఉన్న గ్రామాలకి ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వటం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశం. ఆ నీరుని త్రాగే నీరుగా ఉపయోగపడే విధంగా చేయాలి అన్నది మా యొక్క విజ్ఞప్తి.